హలో అండి అందరికీ. మేమైతే జగన్నాథస్వామి యొక్క దశావతారాలు జరుగుతున్నాయి కదా, వెళ్ళాము. నిన్నైతే లక్ష్మీ నరసింహస్వామి అవతారం అనమాట. మాకు ఈ జగన్నాథస్వామి టెంపుల్ అనేది టౌన్ కొత్త రోడ్లో ఉంటుంది. ఆ టెంపుల్ అనేది మాకు 1862లో అయితే కట్టారనమాట జగన్నాథస్వామి టెంపుల్. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జగన్నాథస్వామి యొక్క దశావతారాలు అయితే పెడతారనమాట. రథంలో స్వామివారిని అయితే జగదమ్మ దగ్గర ఉన్న చౌట్రీ దగ్గరకు అయితే తీసుకెళ్ళి అవతారాలు అనేది మాకు పెడతారు. ఇదిగోండి రథం చూడండి, ఇక్కడ పెట్టారనమాట. మళ్ళీ రథం జూలై 7 ఇక్కడ 7 నుంచి 17 అవుతుంది, 18 అయితే ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అందరూ వచ్చిన భక్తులందరూ కూడా రథానికి అయితే పువ్వులు వేసి కొబ్బరికాయలు వేసి దండం పెట్టుకుంటున్నారనమాట. పక్కనే చిన్న వినాయకుడి గుడి కూడా ఉంది. ఈసారి అయితే కూడా చాలా బాగా చేశారండి. స్వామివారి అవతారాలు లైటింగ్ డెకరేషన్ అన్నీ కూడా పెట్టారు. ఇలా ముందుకు వెళ్తే జగదమ్మ, ఇక్కడైతే మనకి చౌట్రీ దగ్గర పెట్టారనమాట. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ పెడతారు. ఇక్కడ జగన్నాథస్వామి గుళ్ళో జగన్నాథుని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్న సీతారాముల గుళ్ళో ఉన్న జగన్నాథుని కూడా తీసుకువచ్చి ఇక్కడ పెడతారండి. మెయిన్గా అయితే జగన్నాథ స్వామి పెడతారు. మిగతా గుళ్ళో ఉన్న స్వామి పైన అది కూడా చాలా జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవములు పురస్కరించుకొని మహాపదానం జూలై 25వ తేదీన స్వామివారి ఆలయంలో జరుగుతుంది. అన్నదానములకు విరాళం ఇచ్చుదాతలు ఇచ్చట చెల్లించి తమ రసీదు పొందగలరు. వాడి గుచ్చిపోతుందంట. అయితే వస్తారనమాట. ఇక్కడైతే నేను చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి గుడిలో ఉండే జగన్నాథుని అయితే బయటన ఏర్పాటు చేశారు. లోపల జగన్నాథ స్వామి గుడిలో స్వామివారిని దర్శించిన వెంటనే మనకి బయటికి రాగానే వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న జగన్నాథుడు అయితే దర్శనమిస్తారనమాట. మనకి చాలా చూడండి. ఇక్కడ అయితే చూసారు కదా, జగన్నాథ స్వామి వారి అవతారంలో వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారు అనమాట. ఇంక ఇటు నుంచి వస్తే కనుక ప్రసాదాలు ఉంటాయి మనకి. పులిహోర, లడ్డు అయితే ప్రసాదంగా పెడతారు. ప్రసాదం అనమాట. అక్కడైతే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడైతే బ్యానర్ పెట్టారు, స్వామివారిని ఏ రోజు ఏ అలంకారం అయితే చేస్తారని భక్తులు తెలియడం కోసం. చాలా ఎక్కువగా ఉంది, కానీ చాలా బాగా చేస్తారు. ఇంకా చిన్న పర్స్లాగా కూడా అవుతుంది అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు కదా.
మా వాడైతే బెలూన్ కావాలి కావాలని తినేసాడు. మా చానది కొనేదాకా ఊరుకోలేదు వాడైతే. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ముందు నేను స్టిక్కర్లు అవి తీసి ఇక్కడైతే సీతారాముల స్వామి గుడిలో ఉన్న జగన్నాథుని అయితే ఇటువైపు పెట్టారనమాట. చూడండి, ఇక్కడైతే ఇంకా చూసారు కదా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి కదా, ఇంకా బొమ్మల దుకాణాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకి ఇక్కడ ఎక్కడానికి ఆడుకోవడానికి కూడా చూడండి చక్కగా ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట పిల్లలు ఆడకుండా. చివరి వరకు కూడా లైటింగ్ ఎంత బాగా పెట్టారో. ఇంకా అవన్నీ చూసాక మా వాడు ఆగుతాడా, అమ్మ అది ఎక్కుతానని చెప్పేసి బైకులది అయితే ఎక్కడనమాట. దానికి 30 రూపీస్ తీసుకున్నారు. 10 మినిట్స్ పైగానే తిప్పారనమాట.